నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మద్యం పాలసీలో పారదర్శకత, నాణ్యత ప్రభుత్వ విధానమని వ్యాఖ్య. జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల సత్తా. ఉండవల్లి నివాసంలో విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి గర్వకారణంలాగా నిలిచారని అభినందనలు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి ప్యాకెట్లు వెళ్లాయని ఆరోపణ. మద్యం పాలసీలో పారదర్శకత, నాణ్యత ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదల జేబులు గుల్ల కాకూడదని, ఆరోగ్యం దెబ్బ తినకూడదని సూచించారు. అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరల తగ్గింపు చర్యలు చేపట్టినట్లుగా గుర్తు చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొత్త విధానంతో అక్రమ మద్యానికి చెక్ పెట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని అన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యంలో వచ్చిన మార్పును అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే రాష్ట్రంలో జరగాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసార విక్రయాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్ల విక్రయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయని, తద్వారా ప్రజల ఆరోగ్యం పాడైందని మండిపడ్డారు. నకిలీ మద్యం బ్రాండ్ల కారణంగా ట్రేడ్ డైవర్ట్ అయిందని, తద్వారా రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని అన్నారు. నీట్, యూజీ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాజమండ్రికి చెందిన డి కార్తిక్ రామ్ నీట్ యూజీ పరీక్షలో ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, జేఈ అడ్వాన్స్ లో పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 113వ ర్యాంక్, రాజమండ్రికి చెందిన కంచుమర్తి ప్రణీత్ 311వ ర్యాంక్ సాధించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పేద విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేష్ వారి ప్రతిభకు ముగ్ధులైనట్లుగా తెలిపారు. తమ కృషి పట్టుదలతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాధనను కొనియాడిన మంత్రి రాష్ట్రంలోని ఇతర విద్యార్థులకు వారు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి ప్యాకెట్లు వెళ్లిపోయాయని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిల్వలను పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్బుగా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇతర రాష్ట్రాలు ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని, అయితే గత ఏడాది కాలంలో తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామని చెప్పారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగలు స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను టార్గెట్ చేసి వర్క్ ను ప్రారంభించామని అన్నారు. ఈ రోజు ఈగల్ టీంలో వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 టీములు పెట్టుకుని పర్యవేక్షించామని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ రోజుకు 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగులోకి గంజాయి ప్యాకెట్లు వెళ్లిపోయాయని హోంమంత్రి విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈగల్ టీంలు రోజుకు ఒక చోట చొప్పున క్లాసులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించిందని చెప్పారు. క్వార్టర్ ఆఫ్ యాక్ట్ ప్రకారం విద్యార్థులకు సమీపంలో 100 కిలోమీటర్ల వరకు పొగాకు సంబంధిత వస్తువులు అమ్మకూడదని చెప్తున్నారన్నారు. మెడిసిన్లు, వెటర్నరీ ఇంజెక్షన్లు వాడుతున్నారని, ఆపరేషన్ గరుడాలో భాగంగా మెడికల్ షాపులపై దాడులు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని, లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం, అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే, ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈరోజు ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము 4-5 నేమ్స్ ఇస్తే ఆయనకి ఆ 4-5 నేమ్స్ కూడా నేత్ర అని చాలా నేమ్స్ పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు. ఈగల్ అని చెప్పి ఆయన రౌండప్ చేసి ఈగల్ అంటే డ్యాగ కన్ను అంటే మనం గాంజా మీద డ్యాగ కన్ను పెడుతున్నాం. డ్యాగకి ఎంత దూరంలో ఉన్నా కూడా, ఎగురుతున్నా కూడా దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం, దాని పరంగానే మీరు పనిచేయాలి అన్నారు. సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది. ఇంచుమించు చెప్పాలంటే ఒక మానస పుత్రిక అనాలి ఈగల్ని.
ఈరోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని కూడా దానికి డీసీ కింద ఏర్పాటు చేసుకొని మనం డిఐజీ కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు ఈగల్ టీం పనిచేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్. కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయా అంటే సీసీ కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు చాలా వేరే సెక్టార్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరాని ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్ నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్లో మేము చేయడం జరిగింది. ఈరోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తు అయితే ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది. కోప్టా యాక్ట్ అని చెప్పి, కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి 100 మీటర్ల స్కూల్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి టొబాకో కానీ అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు అని ఒక యాక్ట్ ఉంది. అది 2003లో వచ్చింది అనుకుంటా. అందులో కోప్టా యాక్ట్ 6B ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు. సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ మీద దగ్గర 6,000 పాన్ షాప్స్ మీద ఈరోజు మేము దాడులు చేసి 7.5 లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాల సహాయంతో నిందితులను అతి తక్కువ సమయంలో అరెస్టు చేయడం జరిగిందని సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు తమ పరిసరాల్లో అమర్చుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. వెటర్నరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపిన వివరాల మేరకు ఖమ్మంకు చెందిన మంగ కేర్ టేకర్ గా పనిచేస్తుంది. తన భర్త ఉపేందర్ సహాయంతో రామారావును హత్య చేసినట్లుగా వెల్లడించారు. మంగ ఉపేందర్ రెడ్డి రామారావు కళ్ళలో కారం చల్లి దిండుతో అదిమి చంపేశారన్నారు. అనంతరం రామారావును హత్య చేసిన అనంతరం బీరువాలో ఉన్న డబ్బు, హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పారిపోయారన్నారు. ఇంట్లో ఉన్న బంగారు, నగదు కోసమే హత్య చేసిందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేశామన్నారు. మంగకు గతంలో 2 పెళ్లిళ్లయ్యాయని, మొదటి భర్తతో పిల్లలు పుట్టారన్నారు. మోజో యాప్లో పరిచయంతో ఉపేందర్ రెడ్డిని పెళ్లి చేసుకుందని, గతంలో వీరిపై ఎలాంటి కేసులు లేవని ఏసీపీ వివరించారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. గత నెల ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం ఇవాళ సోమవారం అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతోటి ఒక దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:10 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లెం మంగానే అమ్మాయి కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకొని ఉంటే తల్లి ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంది. ఇతను ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నులకపేట నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం జల్లిన తర్వాత వస్తే అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండు ఉంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న 43,000 క్యాష్, 90,000 క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక 2-3 చీరలు, మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ వాళ్ళ అమ్మాయి చందన అనే అమ్మాయి వాళ్ళది ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది, హ్యాండ్ బ్యాగ్ లైట్ బ్లూ కలర్, ఈ కలర్ ఈ పర్సు వాళ్ళ అమ్మాయి ఈ పర్సును కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది అయిన తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేజ్ వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం ఈ రకంగా చేశామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళని ఈ కేసులో బొద్దులూరు వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ ఫర్ గెయిన్ కేసులో అతను వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఈ పల్లెపు మంగ అనే ఆవిడ కొత్తగూడెం. ఈవిడ తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది. తర్వాత ఈవిడ రమేష్ అని అతన్ని 11వ సంవత్సరం పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. దాని తర్వాత అతనితోటి మనస్పర్ధలు వచ్చేసి అతను వదిలేసింది, పిల్లలు కూడా తల్లి దగ్గర వదిలేసింది. దాని తర్వాత వచ్చేసి కొద్ది రోజులు సింగనగర్లో, కొద్ది రోజులు పైపుల్ రోడ్లో, కొద్ది రోజులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో మళ్ళీ కేర్ టేకర్గా పనిచేస్తూ ఉండి ఎల్లో ఒక యాప్ తోటి ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి సిద్దిపేట అతను ఏం పల్లి తంగల్పల్లి అంటే నథింగ్ అడే మా సిద్దిపేటలోనే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి ఒక 3 నెలలు 4 నెలలు కాపురం చేశారు. అక్కడ వాళ్ళ ఇంట్లోనే కాపురం చేశారు. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ అమ్మాయికి మోజో యాప్లో ఈ వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని పరిచయం అయ్యాడు. ఈ పరిచయం వెనక నుంచి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతామని మా ఉపేందర్ రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి మన సిద్దిపేట వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉన్నాడు కూడా. అప్పుడు ఈ అమ్మాయి కూడా మా మేనమామ అని చెప్పడం జరిగింది వాడికి, రాజుకి. దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సిద్దిపేటలో సామాను కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మన నులకపేటలో అద్దెకి తీసుకొని ఆ అద్దెకి ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఈ రకమైన నేరం చేసి ఈ డబ్బుతోటి ఒక ఎక్కువ అమౌంట్ ఉంటే ఈ డబ్బుతో పారిపోయి
ఎక్కడో బతకాలని ఆలోచిస్తున్నారు. ఇది అంతా కూడా మనం కేసుని డిటెక్ట్ చేసింది ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ వలన, సిపి గారి యొక్క ఆదేశాలతోటి మన సిటీలో అంతా అన్ని చోట్ల కూడా కెమెరాలు ఇంకా పెడతా ఉన్నాం. ఆ యొక్క కెమెరా ఒక క్లూ తోటే మనం ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాం. కాబట్టి ప్రజలందరూ కూడా, విజయవాడ సిటీ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి రోడ్ ఫేసింగ్తో కవర్ అయ్యేటట్టు, రోడ్ ఫేసింగ్లో రెండు కెమెరాలు కవర్ అయ్యేటట్టు పెట్టుకుని ఇంటి వైపు, ఇంటి దగ్గర ప్లస్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి, మనకి యొక్క మర్డర్ కేసు ఒకటనే కాదు, మనం రీసెంట్గా మీరు చూసుంటారు, పడమట్లో ఒక మర్డర్ కేసు ఆటోనగర్లో అయింది. అది 100% సీసీ ఫుటేజ్ వల్లనే ఈవినింగ్ 6 o'clock తెల్లారి మార్నింగ్ 5:30కి మనిషి డిటెక్టివ్ మొత్తాన్ని కూడా పట్టుకొచ్చాము. విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ వి రంగరాజ్ అన్నారు. తక్షణమే ఫీజు బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతుందన్నారు. ఇచ్చిన హామీలను మాత్రమే విద్యార్థులు అమలు చేయాలని కోరుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని అన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ వి రంగరాజ్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులపై హామీల వర్షం కురిపించారని, అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత తూతు మంత్రంగా కేవలం 600 కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. బడ్జెట్ సమావేశాల నాటికి రాష్ట్రంలో 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, ఆ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని, ఆ తర్వాత ఇంతవరకు ఒక్క విద్యార్థికి కూడా రూపాయి కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాల వద్ద నుంచి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక, కళాశాలలోనే సర్టిఫికెట్లు ఉంచి ఉన్నత విద్య చదువుకోలేక, మరో పనికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 6,400 కోట్ల ఫీజు బకాయిలను, ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలలో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థుల సమస్యలను సైతం పరిష్కరించాలని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నాజర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. Particularly in Andhra Pradesh, our All India Student Federation statewide, July 11, we had a big protest before the collectorate office in all districts. We demand fee reimbursement for the students. Almost 6,400 crore rupees still pending. The amount not released by the government because Geo 77, they said those who are get the admission in the private and aided colleges for the post graduation seats, they are not eligible for the reimbursement and scholarship. So continuously our AISF, we are fighting to abolish the Geo 77, and our comrade State Secretary Nazar, he told me in the evening, very next day, after July 11 AISF statewide protest, government ready to release 600 crore immediately. This is not officially came, but Secretariat media channels, they gave the information about state government ready to release 400 crores. But that is not enough. AISF will take this issue until full amount would be released by the government. And another main issue is 17 government medical colleges has been changed into the private medical college. This is totally unagree. It is totally not gain for the common students. So this is very dangerous step by the state government, because we know health system, how much it is important. After this NEET exam for the medical education, many students, they are suffering, particularly from the poor economic background, marginalized, backward community, SC, SC student, they are suffering to get the medical seats
after this NEET exam came into existence. So this government, Andhra Pradesh government, they are converting medical government colleges into private medical colleges. It is a bad thing for the people of Andhra Pradesh. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని ఏదైతే 6,400 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా జూలై 4 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా జూలై 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి విద్యార్థులకి వారి తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా నారా లోకేష్ గారికి. నారా లోకేష్ గారు, ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థుల పక్షాన మీ తండ్రిగా హెరిటేజ్ కంపెనీలో వాటా అడగడం లేదు. మేము అడుగుతుంది మీరు చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల కొరకే అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొంది చదివే విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పారు. అధికారంలోకి వచ్చారు కానీ మోసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం. పూర్తిగా 17 మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయము, ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం ఉన్నటువంటి మెడికల్ కళాశాల భవనాల నిర్మాణం ఆపేస్తూ ఉన్నారు. పూర్తిగా పులివెందుల్లో మెడికల్ కళాశాల ప్రారంభం అయ్యే సందర్భంలో కూడా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఈ లాజిస్టిక్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు లైసెన్స్ లేకుండా BIS, CRS లేని ప్రొడక్ట్స్ ను ప్రజలకు సరఫరా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీలు నిర్వహించామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశం ప్రమాణాల సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వివేకవర్ధన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తనిఖీలు పలు చోట్ల జరుగుతున్నాయని అన్నారు. BIS, CRS సర్టిఫికెట్స్ లేని ప్రొడక్ట్స్ ను సీజ్ చేశామని వారు వెల్లడించారు. ఫ్లిప్కార్ట్, ఈకార్ట్, మీషో, మదర్ హబ్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతీయ జాతీయ ప్రమాణాల సంస్థ సోదాలు నిర్వహించారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని ఫ్లిప్కార్ట్, ఈకార్ట్, మీషో ఆన్లైన్ షాపింగ్ డెలివరీ ఏజెన్సీ మదర్ హబ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా BIS భారతదేశం ప్రమాణాల సంస్థ తనిఖీలు నిర్వహించి 25 వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, టాయ్స్ BIS, CRS లేబుల్స్ లేకుండా ప్రజలకు తరలిస్తున్న వాటిని BIS అధికారుల బృందం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశం ప్రమాణాల సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వివేకవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యము, క్వాలిటీని అందించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. టేబుల్ ఫ్యాన్స్, కుక్కర్, గ్యాస్ స్టవ్ మొదలగు పరికరాలను సుమారు 25 వివిధ రకాల కంపెనీల వస్తువులను సీజ్ చేశామని తెలిపారు. BIS మార్క్ కంపల్సరీగా ఉండాలని, క్వాలిటీ టెస్ట్ చేసి ప్రజలకు సరఫరా చేసే కంపెనీలు ఈ లైసెన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. BIS, CRS లైసెన్స్ లేని చాలా కంపెనీలు ఆన్లైన్లో షాపింగ్ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కోర్టు ద్వారా లీగల్గా సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, క్వాలిటీ లైసెన్స్ ఉన్న వస్తువులను కొనుగోలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సార్ అర్జున్ సార్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మాకు ఇండియాలో ఈ లాజిస్టిక్స్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళు కూడా ఇదేంటి లైసెన్స్ లేకుండా మ్యాండేటరీ BIS లైసెన్స్ లేని ప్రోడక్ట్స్ ని కూడా సరఫరా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇండియా మొత్తం మేము ఒక తనిఖీ చేయడం స్టార్ట్ చేసాము. చాలా స్టేట్స్ లో కూడా జరిగాయి. సిమిలర్ గా మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కూడా ఈరోజు గన్నవరం దగ్గర ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉందో లాజిస్టిక్స్ సెంటర్, అక్కడికి విజిట్ చేసాము సర్చ్ చేయడానికి. మాకు కొన్ని ప్రోడక్ట్స్ కి ఏదైతే కంపల్సరీ BIS సర్టిఫికేషన్ ఉండాలో అవి లేకుండా దొరికాయి. ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రస్తుతం సీజ్ చేసాము. సో ఇలా ఈ కంపల్సరీ ఎందుకు చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ హెల్త్ ని బట్టి కానీ లేకపోతే క్వాలిటీ వస్తువులు జనాలకి పొందాలని కానీ దృష్టిలో పెట్టుకొని BIS లైసెన్స్ సర్టిఫికేషన్ కంపల్సరీ చేస్తుంది గవర్నమెంట్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, టేబుల్ ఫ్యాన్స్ కానీ, యూటెన్సిల్స్ కానీ, అది లేకపోతే మన ఇంట్లో వాడే స్టవ్ కానీ, డొమెస్టిక్ కుక్కర్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటికీ
ఈ ఐఎస్ఐ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని బిఎస్ లైసెన్స్ క్వాలిటీ టెస్టింగ్ చేశాక లైసెన్స్ తెచ్చుకుంటారు. ఆ తర్వాతనే మనము పబ్లిక్ కి సోల్ చేయాలన్నమాట. సో అలా లైసెన్స్ లేని ప్రోడక్ట్స్ ని కూడా మనము ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా చాలా కంపెనీస్ సేల్ చేస్తున్నాయి. వీటిని అరికట్టించడానికి మనం ఇలా తనిఖీలు చేసాము ఇండియా వైడ్ గా. అలాగే ఈ రోజు విజయవాడలో కూడా చేసాము. ఏవైతే ప్రోడక్ట్స్ వితౌట్ లైసెన్స్ దొరికాయో వాటిని సీజ్ చేసాము. సేమ్ కోర్టులో వాటి మీద మేము ఫర్దర్ గా యాక్షన్స్ తీసుకునేది ఉంటుంది. అదే అండి, యాజ్ పర్ మన బిఏఎస్ యాక్ట్ ప్రకారం ఏవైతే పెనాల్టీ ఆర్ ఫైన్ ఉంటుందో దాంతో పాటు ఈ సీజ్డ్ ఐటమ్ మొత్తం బిఏఎస్ వాళ్ళు సీజ్ చేసేస్తారు. ఇక ఫర్దర్ గా కోర్టులో ప్రొసీడింగ్స్ ఉంటాయి. మెయిన్ గా ఈ తనిఖీలు చేయడం వల్ల మనము అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లో. సో దట్ ప్రజలు కూడా క్వాలిటీ లైసెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే పర్చేస్ చేయాలి. సో దట్ వాళ్ళ క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి. సో అది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. As per today's raid, we have seen so many products which are non-conforming to BIS Indian standards. As per ISI కానీ CRS product కానీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. అదేవిధంగా నేను కామన్ కన్స్యూమర్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది బిఐఎస్ కేర్ అప్లికేషన్. ఇందులో ఇట్ ఈస్ జస్ట్ 4 MB స్టోరేజ్. అంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ప్రొడక్ట్ కంపల్సరీ మనకి ఏదైతే మ్యాండేటరీ ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండాలి. సో ఏమైనా ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి దాని జెన్యూనిటీ చెక్ చేయడానికి ఐఎస్ఐ దగ్గర చెక్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. సిఎంఎల్ నెంబర్ కానీ లైసెన్స్ నెంబర్ కానీ దెన్ యూ కెన్ కమ్ టు నో. అదేవిధంగా ఇప్పుడు సిఆర్ఎస్ ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన మొబైల్ ఫోన్ కానీ సెటప్ బాక్స్ కానీ వాట్ ఎవర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనకు ఉన్నప్పుడు వాటికి కూడా సిఆర్ఎస్ ప్రొడక్ట్స్ కంపల్సరీ. ఐఎస్ఎం దీని సిఆర్ఎస్ రిజిస్ట్రేషన్ మార్క్ అనేది కంపల్సరీ. దానిపైన మీకు తెలుస్తుంది. ఈవెన్ యూ కెన్ సర్చ్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ ఆల్సో. ఆ మార్క్ నెంబర్ సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అది ప్రొడక్ట్. అదేవిధంగా హాల్ మార్కింగ్ గోల్డ్ ఆర్టికల్ ఇప్పుడు చెప్పారు కదా, ప్రతి ఒక్క ఆర్నమెంట్ మనం సపోజ్ చిన్న నెక్లెస్ కొన్నప్పుడు చైన్ కొన్నా కానీ రింగ్ ఐటమ్ కొన్నా కానీ కంపల్సరీ హెచ్ఐడి హాల్ మార్కింగ్ యూనిక్ ఐడి నెంబర్ అని 6 digit నెంబర్ కంపల్సరీ ఉంటుంది. అది షాప్ లో కొన్న ప్రతి ఒక్క ఐటమ్ మీద ఉంటుంది. అదే నెంబర్ మనం కొట్టినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఈ నెంబర్ కొట్టినప్పుడు సో మనకు తెలిసిపోతాం. వైసీపీ పాలనలో 2019-24 మధ్య కాలంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెడుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాథమిక విద్యా కళాశాల విద్య, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక భ్రష్టు పట్టిన విద్యాశాఖను గాడిలో పెడుతున్నారని అన్నారు. జగన్ జీవో నెంబర్ 117 ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తారని ఆరోపించారు. లోకేష్ ఆ జీవో నెంబర్ 117ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజల దరిచేరే విధంగా చేస్తారని గుర్తు చేశారు. మంచి విలువలతో కూడిన విద్యను అందజేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాల అన్నింటినీ బలోపేతం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. 2019-24 మధ్య భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టడం జరుగుతోంది. ప్రాథమిక విద్య కానీ, కళాశాల విద్య కానీ, అదేవిధంగా యూనివర్సిటీలు కానీ, ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో ఈ ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా గాడిలో పెట్టడం జరుగుతుంది. జీవో నెంబర్ 117 జీవో ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన పరిస్థితిలో ఆ జీవో నెంబర్ 117ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజలందరికీ దరిచేరే విధంగా మంచి విలువలతో కూడిన విద్యను అందించే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్య 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలను అనేక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసి ఒక క్లాసుకు ఒక టీచర్గా నియమించి ఈరోజు దేశమంతా కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పట్ల అందరూ చూసే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ విద్యకు సర్వనాశనం చేయడం జరిగింది. గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అంతేకాకుండా వారికి పుస్తకాలు, బ్యాగులు కూడా ఉచితంగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే
ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం జరిగింది. విద్యార్థులకు వారికి సహాయ సహకారాలు అందజేసేదానికి అనేక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మద్యం పాలసీలో పారదర్శకత, నాణ్యత ప్రభుత్వ విధానమని వ్యాఖ్య. జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల సత్తా. ఉండవల్లి నివాసంలో విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి గర్వకారణంలాగా నిలిచారని అభినందనలు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి ప్యాకెట్లు వెళ్లాయని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.